श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरिः ओम हरिः ओम हरिः ओम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रिता। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुंश्च गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देव नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्त दुर्ध्वान्त विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणः पयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमि न्यायसुधादिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि। वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरम् दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। భాగవతం మనిషి స్వభావాన్ని సైకాలజీని చెబుతూ ఉంది. మనం పుట్టిన రోజుని చాలా సంతోషంగా జరుపుకుంటాం. బర్త్డే వచ్చిందండి, బర్త్డే వచ్చిందండి, కేక్ కట్ చేయాలి, దీపాన్ని ఆర్పాలి,
నిజంగా పుట్టినరోజు రాగానే దుఃఖపడాలట. నా జీవితంలో 1 సంవత్సరం గడిచిపోయింది, వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేను ఎంత సాధన చేశాను, ఈ జన్మ ఎంత అపురూపమైనటువంటిది. మనిషి జన్మ, బ్రాహ్మణ జన్మ, మాధ్వ జన్మ, వైష్ణవ జన్మ, మాధ్వ జన్మ. ఇంతటి గొప్ప కులంలో పుట్టాను, ఏం చేశాను, ఏం సాధించాను? తిని పడుకోవడానికైతే పశుపక్షుల జన్మ చాలు. లౌకికంగా జ్ఞానం సంపాదించాను అన్నట్టయితే వేరే ఏ జాతిలో పుట్టినా కూడా ఇబ్బంది లేదు. బ్రాహ్మణ జన్మలో పుట్టాను అన్నట్టయితే దానికి ఒక వైశిష్ట్యం ఉంది, విశిష్టత ఉంది. ఆ విశిష్టతలో ఏదైనా నేను సంపాదించానా? ఆ వైశిష్ట్యాన్ని నేను ఏదైనా సంపాదించానా అని చూసి, ఇంత సంపాదించాను, సంతోషపడండి, కేక్ కట్ చేయండి. అలా కాకుండా ఏదీ సంపాదించకుండా నేను 1 సంవత్సరం పెద్దవాడయ్యాను అంటే మృత్యువుకి దగ్గరయ్యాను, మరణానికి దగ్గర పడ్డాను. కనుక సుఖపడాలా, ఆనందించాలా, దుఃఖించాలా విచారం చెయ్యండి. ఆ మరణం అనేటువంటిది ఒక పాము, దాని నోటిలో పడుతూ ఉన్నాం మనం. ఒక పక్షి ఓ చిన్న పురుగుని నోట్లో పట్టుకొని వెళుతూ ఉంది. వెళ్ళేటప్పుడు ఇది విదిలించుకుంది ఓసారి పురుగు. ఆ పక్షి నోటి నుంచి జారిపడేటువంటి పురుగుకి కింద పాముంది, నోరు తెరుచుకొని ఉంది. ఆ పక్షి నుంచి కింది పాము నోట్లో పడడం నిశ్చితం. కానీ పడేటప్పుడు ఆ మార్గ మధ్యంలో తనకు ఒక చిన్న ఇంకో పురుగు దొరికింది, దాన్ని మింగేస్తుంది. తెలుసు నా జీవనం దాని నోట్లో పడేంత వరకే, పాము నోట్లో పడేంత వరకే అని తెలిసినా కూడా ఆశతో ఏం చేస్తుంది అంటే తన నోటికి దగ్గర దొరికినటువంటి ఆ చిన్న సంతోషాన్ని వదలకుండా దాన్ని మింగేసి తాను పాము నోట్లో పడి చనిపోతుంది. అలా మన జీవితం ఉన్నది. మృత్యు అనేటువంటి పాము నోట్లో పడుతున్నామని తెలిసినా కూడా లౌకిక విషయ లాలస, అపేక్ష, ఇది చాలా భయంకరమైనటువంటిది, ఎన్నటికీ తీరనటువంటిది. కనుక దాన్ని మీరి ఉన్నటువంటి ఆ లాలస, ఆశను మీరి మన మనసుని భగవంతుని వైపు బలవంతంగా లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి గీత మనకు చెబుతుంది. అర్జున ఉవాచ, ఈ 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం అనేటువంటిది. శ్రద్ధలు 3 విధాలు అనేటువంటిది కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ, ఏ శాస్త్ర విధిముత్సృజ్య యతంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. చూడండి, అర్జునుని ప్రశ్నే చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ, కొందరికి శాస్త్ర విహితమైనటువంటిది అని తెలీదు. ఇది శాస్త్రంలో విధానించబడ్డది, శాస్త్రము యొక్క విధి అనేటువంటి జ్ఞానం లేదు మనిషికి. కానీ ఏదో శ్రద్ధ చేత వాడు కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి వానికి నిన్న అన్నావు శాస్త్రం పరమ ప్రమాణం, దాన్ని అనుసరించాలి అని చెప్పావు, కానీ శాస్త్రజ్ఞానం లేదు, శ్రద్ధతో చేస్తూ ఉంటాడు వాడు. అటువంటి వాణి ప్రవృత్తి ఎలాంటిది? ఆ కర్మ చేస్తున్నాడు కదా, అది సాత్వికమా, రాజసమా, తామసమా అని
చెబుతూ ప్రశ్నించగా కృష్ణుడు అంటాడు, దీనికంటే ముందు కృష్ణుడు చెప్పే విషయం కంటే ముందు మనము తెలుసుకొనవలసినటువంటి ఒక విషయం, ఏ కర్మను చేసినా కూడా శ్రద్ధ లేకుండా చేస్తే, వన్ని పురాణం అగ్ని పురాణంలో ఈ మాట వస్తుంది, శ్రద్ధా పూర్వ ఇమే ధర్మా శ్రద్ధా మధ్యాంత సంస్థితా శ్రద్ధా నిత్యా ప్రతిష్టాశ్చ ధర్మా శ్రద్ధైవ కీర్తితా. ఏది చేసినా శ్రద్ధతో చెయ్యాలి. తైత్తిరీయ ఉపనిషత్తు ఈ మాటనే చెబుతుంది, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. శ్రద్ధ చేత చెయ్యాలి. శ్రద్ధ లేనప్పుడు మనము ఆ ధర్మాన్ని ఆచరించకూడదు, వద్దు. శ్రద్ధ లేనటువంటి ధర్మం ఇది నిష్ఫలం, నిరర్థకం. కనుక సర్వస్వం జీవితం వాపి దద్యాత్ అశ్రద్ధయా యది నాప్నుయాత్ తత్ఫలం కించిత్ శ్రద్ధాదానం తతో భవే. అందుకే విశేషంగా శ్రాద్ధం అంటుంటాం. ఎందుకు అంటే శ్రద్ధ చేత చేసేటువంటిది శ్రాద్ధం. పితృల కర్మలను చాలా శ్రద్ధతో చేయాలట. అలా కాకుండా ఏదో చేసి ముగించాం అంటే వారు నిజమైనటువంటి ఫలాల్ని ఇవ్వరు. పితృవులు వంశాభివృద్ధిని చేస్తారు, పితామహులు పాడి పంటలను అభివృద్ధి చెందిస్తారు, ప్రపితామహులు మనకు ధనధాన్యాదులు సమృద్ధిగా ఉండే విధంగా చూస్తారట. ఈ ఫలాలు వారి చేత మనకు నిజంగా లభించాలి, కానీ మన శ్రద్ధకు తగ్గట్టుగా వాళ్ళు ఫలాలు ఇస్తారు. ఏదో కొంత ఫలం లభించింది అంటే కొంత శ్రద్ధ ఉంది, ఏ ఫలం లభించలేదు, శ్రద్ధనే లేదు, మనం శ్రాద్ధం చేశాం. మన ఆఫీస్ విషయాలు రాగానే చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటాం, చదువు విషయాలు రాగానే చాలా శ్రద్ధతో చేస్తుంటాం, ధర్మ విషయాలు రాగానే ఆ శ్రద్ధలో న్యూనత కనిపిస్తుంది. ఎందుకంటే ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం అనేటువంటి వివేకం లేనందున మనం ఆ విధంగా ఆచరిస్తూ ఉన్నాం. ధర్మ ఫలం, శ్రద్ధతో చేసినటువంటి ధర్మఫలం ఇది శాశ్వతమైనటువంటిది. శ్రద్ధతో చేసినటువంటి లౌకిక పనులేమున్నాయి కదా, లౌకిక ధర్మాలు, ఇవి అశాశ్వతమైనటువంటివి. కానీ నేనేమనుకుంటా, ఇది నాకు కడుపు నింపుతుంది కనుక దీన్ని శ్రద్ధతో చెయ్యాలి, అంతే. కనిపించినటువంటి వాటి గురించి మనకు శ్రద్ధ ఉండదు. ఒక ఉదాహరణ హరివంశ పురాణం చెబుతుంది. ఎప్పుడైతే వామన రూపి భగవానుడు ఆ బలి చక్రవర్తిని తన పాదం చేత తొక్కుతున్నాడు రసాతలానికి, ఆ సమయంలో చెప్పేటువంటి మాట, అశ్రోత్రియం శ్రాద్ధం అధీతమవ్రతం త్వదక్షిణం యజ్ఞమనృత్విజాహృతం అశ్రద్ధయా దత్తం అసంస్కృతం హవిః భాగాః షడేతే తవ దైత్య పుంగవ అని చెప్పి వామన రూపి భగవంతుడు అంటాడ, త్రివిక్రముడై అంటాడట. శ్రోత్రియుడు లేడు, మరి శుక్రాచార్యులు ఉన్నారు కదా అంటే వారు శృత్యుక్తమైనటువంటి ఆచరణలు లేనటువంటి వారు అని చెప్పి అంటారు. చూడండి, దీని గురించి చాలా విస్తారమైనటువంటి అంశాలు మనం తెలుసుకోనాలి. దేవ అసురుల యుద్ధం జరుగుతూ ఉండగా దేవతలు గెలిచారు, అసురులు ఓడిపోయారు, రాక్షసులు ఓడిపోయారు, దైత్యులు ఓడిపోయారు. కారణం ఏంటి అంటే వారు ఉపవీతం వేసుకొని, అందరూ ఉపవీతం వేసుకున్నారు, దేవతలు మాత్రం సంధ్యాది కర్మలు చేశారు, విహితమైనటువంటి కర్మలు చేశారు. వీరు విహితమైనటువంటి కర్మలను చేయలేదు. దేవతలు బ్రహ్మచర్యాన్ని పాలించారు, వీరు బ్రహ్మచర్యాన్ని పాలించలేదు.
దేవతలు వ్రతాల్ని ఆచరించారు, రాక్షసులు ఆచరించలేదు కనుక వీరికి జయం వారికి అపజయం కలిగింది అని చెప్పి యాజుష బ్రాహ్మణం చెబుతుంది మనకు. కనుక చేసే విధానం, దాని యొక్క విధి, అందులో శ్రద్ధ చేరితే మాత్రం అది నిజమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. శ్రద్ధ లేనటువంటి కర్మ ఎటువంటి ఫలాల్ని ఇవ్వదు. విధిహీనం భవేద్దుష్టం కృతమశ్రద్ధయా చ తద్ధరంతే అసురాస్తస్య మూఢస్య దుష్కృతాత్మన. చూడండి, విధిహీనం ఏ విధంగా చెయ్యాలని చెప్పి విధి ఉంది, దాన్ని పాటించలేదు. అశ్రద్ధ చేత చేశాం, శ్రద్ధనే లేదు, ఏదో ముగించాలి ముగించాలి ముగించాలి. దాన్ని ఆ ఫలాన్ని ఏం చేస్తారు, అసురులు సంగ్రహిస్తారట. ఒక చోట వస్తుంది ఏమంటే, దీనత్వాత్ దేవనామానః బ్రహ్మేంద్రాది సనామకాః. బ్రహ్మ, ఇంద్ర, రుద్ర అనేటువంటి రాక్షసులు కూడా ఉంటారట. వారు మనం అశ్రద్ధ చేత చేసినటువంటి ఈ యాగ ఫలాలను గ్రహిస్తారు కనుక వీరు ఏ కేటగిరీలో చేరినటువంటి వారు, శ్రద్ధతో చేస్తున్నారు కానీ వీరికి విధి అనేటువంటిది తెలీదు అని కృష్ణ పరమాత్ముని ప్రశ్నించగా, అందుకు భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. నిజం, శాస్త్రజ్ఞానం లేదు కానీ శ్రద్ధతో చేస్తున్నారు. ఆ శ్రద్ధతో చేసేటువంటి కర్మలు, ధర్మాలు ఏమున్నాయి, ఇవి 3 రకాలు. త్రివిధ భవతి శ్రద్ధ, సాత్వికమైనటువంటి శ్రద్ధ, రాజసమైనటువంటి శ్రద్ధ, తామసమైనటువంటి శ్రద్ధ అని ఉన్నది. వాటి లక్షణాలను చెబుతాను, నువ్వే తెలుసుకో. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యేత్శ్రద్ధ స ఏవ సహ. వారి వారి స్వరూపానికి అనుగుణంగా వారిలో ఆ శ్రద్ధ ఉద్భవిస్తుంది. సాత్విక స్వరూపమైతే సాత్విక శ్రద్ధ, రాజస స్వరూపమైతే రాజస శ్రద్ధ, తామస స్వరూపమైతే తామస శ్రద్ధ. వాని శ్రద్ధ ఎలా ఉంటుందో వాని స్వరూపం, వాని స్వభావం అలా ఉంటుంది. దాన్ని కూడా మనం గెస్ చేయొచ్చు. అంటే స్వభావానికి అనుగుణంగా శ్రద్ధ ఇది కనిపించేటువంటిది. ఆ శ్రద్ధకు అనుగుణంగా వాని స్వభావాన్ని మనం ఊహ చెయ్యొచ్చు. ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుంది చెప్పండి? యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికమైనటువంటి స్వభావం కలవారు ఎటువంటి వారిని పూజిస్తారు? దేవాన్, సాత్విక గుణము కలిగినటువంటి వారిని పూజిస్తారు. యక్షరక్షాంసి రాజసాహ, రాజసులు రజోగుణం కలిగినటువంటి వారు యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తారు. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే తామసాహ, తామసులు ప్రేతాలను భూతగణాలను పూజిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా శ్మశానంలో వెళ్ళి రాత్రిపూట పూజ చేయడం, అమావాస్య పౌర్ణిమ రోజుల్లో నిధి ఎక్కడుందో వెతుకుతూ వెళ్తూ ఉంటారు. వారందరూ తామస జనులు అని చెప్పి వారి ప్రవృత్తి, వారి శ్రద్ధకు అనుగుణంగా మనం వారిని గెస్ చెయ్యొచ్చు, ఊహ చెయ్యొచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. వీటి ఫలాలేంటి? మోక్ష సాంకల్పిక స్వర్గ భూతాదిత్వం ఫలం క్రమాత్. చూడండి, సాత్విక కర్మ, దేవతార్చనాది కర్మలు చేసినటువంటి వానికి మోక్ష. రాజస కర్మలు, ఆ రాజస కర్మలు యక్షరాక్షసులను పూజించినటువంటి వానికి సాంకల్పిక స్వర్గం, భూత ప్రేతాలను పూజించినటువంటి వానికి భూతాదిత్వం.
నరకాది అనర్థాలు ఫలంగా లభిస్తాయి అని చెబుతూ కృష్ణుడు అంటున్నాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. అశాస్త్ర విహితం ఘోరం, శాస్త్రానికి విహితమైనటువంటిది కాదు, శాస్త్ర అవిహితమైనటువంటి కర్మ. శాస్త్రం అని చెప్పి దేన్నంటారు అంటే అందుకు శ్రీమదాచార్యులు చెబుతారు, శాస్త్రం అంటే వేదానుసారి అయినటువంటిది, వేదానికి అనుగుణంగా ఉన్నటువంటిది శాస్త్రం. ఏవవి? ఋగాద్య భారతం చైవ పంచరాత్ర మతాఖిలం మూల రామాయణం చైతి సంభిన్న శాస్త్ర పుంగవః యచ్చానుకూలమేతస్య తచ్చ శాస్త్రం ప్రకీర్తితం దురాగమస్తదన్యే తైర్నజ్ఞేయో జనార్దనః. ఒక బార్డర్ ని ఫిక్స్ చేసేస్తున్నారు శ్రీమదాచార్యులు. ప్రమాణం ఏంటి, వేటిని ప్రమాణం అని చెప్పి మనం గ్రహించాలి. ఋగాద్య భారతం చైవ, ఋగాది 4 వేదాలు, మహాభారతం, పంచరాత్ర మతాఖిలం సంపూర్ణమైనటువంటి పంచరాత్రం, ఆగమం, మూల రామాయణం, ఈ వాల్మీకి రచించినటువంటి ఆది కావ్యమైనటువంటి రామాయణం కాదు, హయగ్రీవీ రూపి భగవంతుడు రచించినటువంటిది 100 కోటి శ్లోకాత్మకమైనటువంటిది మూల రామాయణం. ఆ రామాయణం పరమ ప్రమాణం. యచ్చానుకూలమేతస్య, దీనికి విరుద్ధం కానటువంటిదన్నింటినీ కూడా శాస్త్రం అని చెప్పంటారు. దీని విరుద్ధమైనటువంటిది దురాగమం, దుశ్శాస్త్రం. వాటి చేత పరమాత్మ జ్ఞానం మనకు కలగదు, లభించదు. సో దీని ద్వారా ఏం గ్రహించాలి మనం అంటే, ఏ గ్రంథాలైతే పరమాత్మని సర్వోత్తమత్వాన్ని వర్ణించి పరమాత్మని పొందడానికి అనుకూలమైతాయో, కారకులైతాయో, కారణాలవుతాయో అటువంటి వాటిని శాస్త్రం అనేనాది. కనుక భగవంతుని యందు ఉన్నటువంటి గుణాలను, భగవంతుణ్ణి ఎలివేట్ చేసేటువంటిది, ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటిది ఇది శాస్త్రం. అలా కాకుండా అశాస్త్ర విహితం ఘోరం, శాస్త్రానికి విరుద్ధమైనటువంటిది, ఘోరమైనటువంటిది, నీచమైనటువంటిది. తప్యంతే, తపస్సు చేస్తారు. శాస్త్ర విహితం కాదు, చాలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. తపోజనాః దంభ అహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. దంభం ఉంటుంది. నా మాదిరి ఎవరు ఈ తపస్సును చెయ్యలేదు అని చెప్పి జనాలు నన్ను చూసి అనుకోవాలి. నాకంటే గొప్పవాడు లేడు దీన్ని చేసే దానిలో అని చెప్పి కామ రాగ వీటి చేత బలత్కారంగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. ఎగ్జాంపుల్, దృష్టాంతం ఏంటంటే హిరణ్యకశిపుని తపస్సు 10,000 సంవత్సరాలు మందర ద్రోణిలో వళ్ళి చేశాడు. ఎలా చేశాడు? చుట్టూ అగ్ని, ఒకే ఒక పాదము యొక్క బ్రొటను వేల మీద నిలబడి చేశాడు. అందులో దంభ, అహంకారము, కామ, రాగ ఇటువంటి దోషాలు తప్పిస్తే మరో ప్రయోజనం, మరో గుణం అందులో లేదు. కనుక ఇది తామసీ తపస్సు. తద్వారా నిజమైనటువంటి ఫలాలు లభించవు వారికి. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. వారు ఆ తపస్సును చేసేటప్పుడు ఎలా చేస్తుంటారు అంటే, తమ దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలు, 24 తత్వాలున్నాయి. ఆ తత్వాలకు 24 అభిమాని దేవతలు ఉన్నారు. అంతేకాకుండా వారిని నియంత్రించేటువంటి 25వ తత్వం, సుప్రీం తత్వం,
సర్వోత్తమమైనటువంటి తత్వం, పరమాత్మ తత్వం. ఈయన నియామకుడు, ఈ 24 తత్వాలను నియంత్రించేటువంటి వాడు. ఆ పరమాత్ముని అల్ప గుణాలను ఏమంటారు? వీరందరూ ఏమంటారు? పరమాత్ముడు అల్పగుణుడు. కొన్ని చోట్ల మహాభారతంలో గాని, వేదాలలో గాని, లేకపోతే ప్రమాణం అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి కొన్ని గ్రంథాలలో దేవునికి, పరమాత్మునికి గుణాలు లేవు, గుణరహితుడు అని చెప్పి అంటారు. గుణరహితుడు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే ప్రాకృతమైనటువంటి గుణాలు లేనటువంటి వాడు, అనిత్యమైనటువంటి గుణాలు లేనటువంటి వాడు అనే అర్థమే తప్పిస్తే ఏ గుణము లేదు అని అర్థం కాదు. నిన్న విన్నాం, వీనికి ఎటువంటి తాగే అలవాటు లేదండి అంటే మంచినీళ్లు తాగే అలవాటు లేదని కాదు, పాలు తాగే అలవాటు లేదని కాదు, చెడును తాగే అలవాటు లేదని అర్థం. అదే విధంగా ఈ గుణం లేదు దేవుని యందు అంటే చెడు గుణం లేదు, అనిత్యమైనటువంటి గుణం లేదు అని తాత్పర్యమే. కనుక ఆ భగవంతుని యందు సర్వ నియామకుడైన, సర్వోత్తముడైన, సర్వేశ్వరుడైన ఆ భగవంతుని యందు అల్పతను ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారు అసుర స్వభావులు. ఆ గుణి 3 గుణాలు కలిగినటువంటి గుణులు ఉన్నారు కదా, వారి ఆహారం, యజ్ఞం, తపస్సు మరియు దానం ఎలా ఉంటుంది దాని గురించి వివరిస్తాను విను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. వారి వారి ఆహారాది వ్యవహారాలలో కూడా వివిధత ఉంటుంది. సాత్వికులు ఒక రకంగా ఆహారం తింటారు, రాజసులు ఒక రకమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు, తామసులు మరొక రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు. ఆ విభాగాన్ని చెబుతాను విను. వారి యజ్ఞ, తపస్సు, దానం వీటిలో కూడా భేదం ఉంటుంది. అన్నింటినీ విస్తారంగా చెప్తాను విను. సాత్వికులు ఎటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధతరా హృద్యా స్నిగ్ధ స్థిరా హృద్యా ఆహార సాత్వికా ప్రియా. చూడండి, వింటుంటేనే ఎంత ఆనందం వేస్తుంది. ఆయుహు, వారి ఆహారాన్ని తింటున్నారు అంటే విచారం చేస్తారంట, ఇది నా ఆయుష్ని పెంపొందించేటువంటిదా, నా ఆయుష్కి హానికారకమైనటువంటిదా? ఆయుహు, ఇది నా ఆయుష్ని పెంచుతుంది కనుక దీన్ని తినాలి. సత్వం, మంచి సాత్వికత ఉన్నటువంటిది, బలాన్ని పెంచేటువంటిది, ఆరోగ్యాన్ని పెంచేటువంటిది, మనసుకి సుఖాన్ని ఇచ్చేటువంటిది. ప్రీతి వివర్ధనాః రస్యాః, రసభూయిష్టమైనటువంటిది. రసం ఉండాలండి. తినటువంటి పదార్థాలలో రసం ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఆనందమే వేరు. గులాబ్ జామున్లో పాకం లోపలి దాకా వెళ్ళాలి, వెళ్తే దాన్ని తినడానికి ఆనందం. పైన మాత్రం చక్కెరది పూసి లోపల గట్టిగా ఉంటే తింటే ఏమి అది అంత ఆనందం కాదు. రస్యాః స్నిగ్ధతరాః, స్నేహగుణం ఉండాలి వాటిలో. స్థిరాః, బహుకాలం వరకు ఇది సంతోషాన్ని ఇచ్చేటువంటిదై ఉండాలి. హృద్యాః ఆహారాః సాత్వికా ప్రియాః. హృద్యాః, చూడ్డానికి కూడా బాగుండాలి. ఇవి ఈ ఆహారాలు సాత్వికా ప్రియాః. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖ శోకమయ ప్రదాః. చూడండి, కారం, అతి కారం, అతి పులుపు, అతి ఉప్పు, అతి వేడి. కొందరికి ఆ పాలు గాని, కాఫీ గాని, టీ గాని ఎంత వేడి ఇచ్చినా కూడా ఎంత చల్లదిచ్చావే అని అంటుంటారు. చివరికి ఆమెకు స్నానం కాకుండా అంటుంది, గ్లాస్ ఇచ్చి మీరు తీసుకుని వెళ్ళి స్టవ్ మీద మీరే కూర్చోండి అనేస్తుంది ఆమె.
భార్య. అతి వేడి కావాలి, ఎంత వేడి ఇచ్చినా కూడా లేదు ఇంకా చల్లగా ఉంది అంటుంటారు. తీక్ష్ణమైనటువంటిది, నాలుక చురుచురా అంటూ ఉండాలి. సత్వమే ఉండదు, దాంట్లో శక్తే ఉండదు, మొత్తం పిప్పి ఉంటుంది. ఇంట్లో మనం ఏం వండుకొని తింటాం, చాలా సత్వం అండి ఆ అన్నానికి. బయట వెళ్తాం కదా, వంట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గంజిని మొత్తం పారేస్తారు. ఆ బియ్యం యొక్క సత్వం ఆ గంజిలోనే ఉంటుంది, అంతా బయటికి వెళ్ళిపోతుంది, మనం పిప్పి తింటాం. అది రాజసాన్నం, నిజంగా సత్వం లేనటువంటిది, నల్ల రంగులో ఉన్నటువంటిది, హృదయంలో మంట పుట్టించేటువంటిది, ఏదో రకమైనటువంటి దుఃఖం, మానసిక ఉద్వేగం, రోగాలకు కారణమైనటువంటి ఆహారం ఏమేమింది, ఇది రాజసులకు ప్రియమైనటువంటిది. తామసుల ఆహారం ఎలా ఉంటుంది కృష్ణ? యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. చూడండి, రాజసుల ఆహారం రోగానికి కారణం, తామసుల ఆహారం మరణానికే కారణం, సాత్వికల ఆహారం ఆరోగ్యానికి కారణం. యాతయామం, మనం ఏదో జ్వరం వచ్చింది, తెలియక వచ్చింది, రాత్రి 12 గంటలప్పుడు జ్వరం వస్తే ఏం చేస్తాం, వెతుకుతాం, ఇంట్లో ఏదో ఒక డోలో 650నో కాల్పాలో ఏదో ఒకటి దొరుకుతుంది, వేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఎన్ని రోజులతో తెలియదు కనుక దీని ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటే ఏమవుతుంది, అది నాకు ప్రాణానికి హాని కలిగిస్తుంది కనుక ఆ ఎక్స్పైరీ డేట్ చూసి నేను మందును వేసుకుంటాను. అదే విధంగా ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉందండి. నీళ్లలో ఉడికించినటువంటి పదార్థాల ఎక్స్పైరీ 3 అవర్స్. 3 అవర్స్ లో 3 అవర్స్ అయిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. 3 గంటలు మాత్రమే దాని సత్వం అందులో ఉంటుంది. 3 గంటల తరువాత అది యాతయామం, నిషిద్ధమైనటువంటిది. అన్నం 3 గంటల తర్వాత తినకూడదు. మనమేమి ఉదయం చేస్తే రాత్రికి తింటాం, మరుసటి ఉదయం కూడా తింటూ ఉంటాం. అదే ఎవరెవరో చెబుతూ ఉంటారు, రాత్రి మిగిలిన అన్నాన్ని, చద్దన్నాన్ని దాంట్లో పెరిగేసి, దాంట్లో ఇంత మిరపకాయ వేసి, దాంట్లో వెల్లుల్లో ఏదో వేసి ఉంచి ఉదయం మట్టి కుండలో ఉంచి దాన్ని ఉదయం తింటే చాలా చలువ అని చెప్పి శాస్త్రం అంటుంది. యాతయామం, గత రసం, చాలాసేపు ఉంచడం ద్వారా అందులో రసం పోతుంది, ఎండిపోతుంది. గత రసం పూతి పర్యుషితంచయత్, దుర్గంధయుక్తమైనటువంటిది, వాసన, చెడు వాసన వస్తుంటుంది. దాన్ని హోటల్స్ లో వారు ఏదేదో చేసి మనకు వడ్డిస్తూ ఉంటారు, మనం ఆనందంగా తినేస్తుంటాం. పూతి పర్యుషితంచయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం, ఇంకొకరు తిన్నటువంటిదే తింటూ ఉంటాం. కొందరు అంటూ ఉంటారు, ఒకరి ఆకుల్లో తీసుకొని ఇంకొకరి ఆకుల్లో వేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి మేము అడిగితే, ఏం లేదండి, మా మధ్య చాలా ప్రేమ ఉంది, దాన్ని చూయించుకుంటున్నా. ఎంగిలి ఆకులో ఉన్నటువంటి పదార్థాన్ని ఇంకొకరి ఆకులో వేయడం, వారి ఆకులో ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం, ఇది తామసులకు ఇష్టమైనటువంటి ఆహారం. ఇది ఉచ్ఛిష్టమపి చామేధ్యం, అపవిత్రమైనటువంటిది, అమేధ్యమైనటువంటిది ఆ భోజనం. తామస ప్రియం, తామసులకు ఇష్టమైనటువంటిది ఇలాంటి భోజనం. అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో యైజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. సాత్విక యాగం ఎలా ఉంటుంది కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అఫలాకాంక్షిభి, ఏ ఫలాపేక్ష లేదు. సామూహిక పవమాన హోమంలో 500 రూపాయలు ఇచ్చి ఏం చేస్తామంటే, నా కొడుకుకి 20 లక్షల శాలరీ ఉందండి, దాని 40 లక్షల శాలరీ హైక్ అయ్యే విధంగా అనుగ్రహించు స్వామి. 500 రూపాయల హోమానికి
20 లక్షల రూపాయల హైక్ ని మనం యాచిస్తూ చేస్తూ ఉంటాం, అపేక్షిస్తూ చేస్తూ ఉంటాం. అఫలాకాంక్షివిర్ యజ్ఞ విధి దృష్ట. సాత్వికులు ఏ ఫలాపేక్ష ఉండదు. స్వామి నీ ప్రీతి కొరకు, శ్రీ విష్ణు ప్రేరణయ, శ్రీ విష్ణు ప్రీత్యర్థం విధి దృష్ట. శాస్త్రంలో ఎలా చెప్పారో దాన్ని చాతూ తప్పకుండా చేస్తూ ఉంటారు. యయుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయన ససాత్విక. ఇది నా కర్తవ్యం, యాగం చేయడం, కనుక నేను యాగం చేస్తూ ఉన్నా, ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా అని మనస్సుని ఒకే చోట ఉంచి ఆ భగవంతుని యందుంచి యాగం చేస్తే అది సాత్వికమైనటువంటి యాగం. అభిసంధాయదు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయ, నాకు ఈ ఫలం కావాలి. కొందరు ఛాలెంజ్ చేస్తుంటారు, స్వామి నేను అడిగినటువంటి ఈ ఫలాన్ని నువ్వు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నుంచి నీ పూజ చెయ్యను నేను. పోయిందా? అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్. ఎంత భక్తి అండి ఈయనకు! రోజు ఒక హోమం చేస్తూ ఉంటారు. చాలా సాత్వికులండి అని అందరూ తనని అనాలని చెప్పి ఎవరైతే యాగం చేస్తారో దంభార్థమపి ఇజ్జతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అటువంటి యజ్ఞానికి రాజస యజ్ఞం అని చెప్పి పేరు. యజ్ఞం చెయ్యాలంటే అతి న్యూనం మినిమం 4 బ్రాహ్మణులు కావాలి. హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ. హోత ఆహుతినేసేటువంటి వాడు, ఉద్గాత మంత్రాలు అనేటువంటి వాడు, అధ్వర్యు అన్నింటినీ చూసుకునేటువంటి వాడు, అన్ని యాగ సామాగ్రిని సమకూర్చేటువంటి వాడు, బ్రహ్మ వీరందరూ యాగాన్ని సరిగా చేస్తున్నారో లేదనేటువంటి అనేదానికి చూడడానికి ఒక బ్రాహ్మణుడు ఉండాలట. వాడు విధులన్నింటినీ సరిగా తెలుసుకుని ఉండాలి. ఎన్ని దర్భలు వేయాలి, ఏ దిక్కుకి ఏ అగ్రాలు ఉండాలి, దర్భాగ్రం ఏ దిక్కులో ఉండాలి, ఒక్కొక్క దానికి నియమాలు ఉన్నాయండి. ఏమీ తెలియదు, ఏదో వేశారు. బ్రాహ్మణుడు మంత్రాలు సరిగంటున్నాడా లేదా అని గమనించడానికి, పరీక్షించడానికి ఒక బ్రహ్మ కావాలి. ఆయన ఆ టైప్ ఆఫ్ సీసీటీవీ అనుకోండి. ఇతర దేశాల్లో, అమెరికా ఇత్యాదుల్లో దొంగతనం ఏమీ జరగండి, ఎక్కడ ఉన్న పదార్థం అక్కడే ఉంటుంది. కారణం ఏంటి? అన్ని చోట్ల సీసీటీవీ ఉంటుంది. చేయాలని అపేక్ష ఉన్నా దొరుకుతాననేటువంటి భయం చేత వాడు ఆ దొంగతనాన్ని చేయడు. అదే విధంగా మనకేమి తెలియదు, గృహస్థులం, నాకు ఏ మంత్రం తెలియదు, ఏ తంత్రం తెలియదు. వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏదో చేసుకున్నాడు, దక్షిణ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాదు, 4 బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టాలి. స్వామి సరిగా ఆయన మంత్రాలు చెబుతున్నాడా, విధిని సదయంగా చేస్తున్నాడా, తంత్రం సరిగా ఉన్నదా గమనించండి బ్రహ్మ. మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఆయనకు కూడా దక్షిణ ఇవ్వాల్సి వస్తుంది కదా, చాలండి ఒక్కరే వచ్చేసేయండి, లేకపోతే 2 రండి, ఇంకంతకంటే ఎక్కువ వద్దండి, మీకు సహాయంగా మేము ఉంటామని ఇస్తాం. మనం వానికి ఎన్ని మంత్రాలు వచ్చి ఏమీ తెలియదు. ఊరికే ఒక హాస్యంగా చెబుతూ ఉంటారు. ఒక ఆయన ఏ అక్షర జ్ఞానం లేనటువంటి వాడు. అటువంటి ఆయన ఏదో అసిస్టెంట్ గా వెళ్తూ విని 2-3 మంత్రాలు నేర్చుకున్నాడు. కొంతలో కొంత సంస్కృత జ్ఞానం ఉన్నటువంటి వాడు అలానే పని కానిచ్చేస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో అలా కర్మలు చేస్తూ వీడే గొప్పవాడైపోయాడు. వీనికంటే గొప్పవాడు ఎవరు లేరు. అదేమంటారు, కూపమాండూకం. బావిలో ఉన్నటువంటి
ఆ కప్పకి అదే సముద్రం మాదిరి, అదే గొప్ప అని అనిపిస్తుంది. ఆ విధంగా వీడు గొప్పవాడు అయిపోయాడు. వీని ప్రసిద్ధి విన్నటువంటి రాజు, మేము ఒక యాగసత్రం చేయిస్తున్నాం, మీరు తప్పక రావాలి మా యాగసత్రానికి అని చెప్పి బలవంతంగా పిలిచాడు. వాడు వెళ్ళాడు, కూర్చున్నాడు. చుట్టూ 4 బ్రాహ్మణులు ఉన్నారు. వీనికి భయం ప్రారంభమైంది. ఎక్కడ నేను తప్పు ఉచ్చారణ చేస్తాను, లేకపోతే మంత్రాలనే ఉచ్చరించను, వీరు వెళ్ళి రాజుకి చెబుతారు. రాజు ఏం చేస్తాడు? నన్ను శిక్షిస్తాడు. అందరిని మోసం చేసి జీవిస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను శిక్షిస్తాడు. నాకు జైలు శిక్ష ఖాయం అని చెప్పి పాపం భయపడుతూ కూర్చొని ఉన్నా. ఇంకా యాగం ప్రారంభం కావాలి. ఆ సమయంలో రాజు అన్ని చోట్ల తిరుగుతూ చూస్తూ ఉండగా వీడి దగ్గరికి వచ్చాడు. వీడేం చెప్పాలి? వచ్చిన ఆ సగ సంస్కృత జ్ఞానంతో వాడు ఆహుతులు వేస్తున్నాడట. ఆ బ్రాహ్మణులకు అర్థమయ్యేట్టుగా చెబుతూ, అస్య మూర్ఖస్య యాగస్య దక్షిణా మహిషీశతం తవాప్యర్థం మమాప్యర్థం విఘ్నం మాకురు పండితాయ స్వాహ అని చెప్పి ఆహుతేసేవాడట. పాపం ఆ సంస్కృతజ్ఞులు ఈ మంత్రార్థాన్ని విన్నారు. మంత్రార్థాన్ని తెలుసుకున్నారు. ఏమి? అస్య మూర్ఖస్య యాగస్య, నేను మూర్ఖుణ్ణి, నాకేమీ తెలీదు, కానీ యాగం చేయించడానికి వచ్చాను. ఈ యాగం పరిపూర్తి అయితే మీరు ఏమీ విఘ్నం చేయకుండా ఇది పరిపూర్తి అయితే రాజు నాకు ఎంత దక్షిణ ఇస్తాడు? 100 బంగారు నాణ్యాలు ఇస్తాడు. అందులో మీకందరికీ సగం, నాకు సగం. తవాప్యర్థం మమాప్యర్థం విఘ్నం మాకురు పండితాయ స్వాహ, విఘ్నం చేయకండి అని చెప్పి ప్రార్థిస్తూ వాడు ఆహుతుల్ని వేశాడు. వాని పొట్ట మీద కొట్టకూడదు, బ్రాహ్మణుని పొట్ట మీద కొట్టకూడదు అని చెప్పి వారు ఏం చెప్పకుండా యాగం అయ్యేదాకా ఉన్నారట. వారు తర్వాత డబ్బు తీసుకోలేదా వేరే మాట. కనుక యాగం చెయ్యాలి అంటే ఇటువంటి వారిని తీసుకొని వచ్చి యాగాన్ని చెయ్యరాదు. విధి దృష్టం, విధి చేత విహితమైనటువంటి కర్మలను ఆచరించే దాంట్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి వారు. అది సాత్వికమైనటువంటి యాగం. విధిహీనం అసుష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. కనుక ఫలాపేక్ష లేకుండా విద్యుక్తంగా శ్రద్ధ చేత ఏ యాగాన్ని చేస్తారో అది సాత్వికమైనటువంటిది. ఫలాపేక్ష చేత లేకపోతే ఇంకొకరికి చూయించుకొనడానికి వాడు యాగాన్ని చేస్తాడు. మంచి పదార్థాలను తెచ్చి ఆహుతిని ఇస్తాడు, కానీ చూయించుకోవడానికి మనసులో శ్రద్ధ లేదు. లేకపోతే శ్రద్ధ ఉన్నా కూడా ఏదో ఫలాపేక్ష చేత వాడు చేశాడు అన్నట్టయితే అది రాజస యాగం. విధిహీనం, ఏదో అమాసరోజు చేసేటువంటిది. అసృష్టాన్నం, ఏ అన్నాన్ని ఆహుతిగా అగ్నిలో వెయ్యరాదో అటువంటి వాటిని వెయ్యడం. ఆహుతిని అగ్నికి ఇయ్యాలి అంటే దానికి ఒక యోగ్యత ఉందండి. ఆ యోగ్యత ఉన్నటువంటి పదార్థాలనే ఆహుతిగా వెయ్యాలి. అలా కాకుండా అసృష్టాన్నం. తరువాత అసృష్టాన్నం అన్న శబ్దానికి ఇంకో అర్థాన్ని చెబుతారు. అన్నదానం చేయకుండా యాగం చేయడం, అన్నదాన రహితమైనటువంటి యాగం. మంత్రహీనం, మంత్రోచ్చారణ లేకుండా ఊరికే స్వాహ 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 స్వాహ. అదక్షిణం, దక్షిణ లేకుండా ఏమైనా యాగం చేస్తే. శ్రద్ధా విరహితం యజ్ఞం, శ్రద్ధతో కాకుండా, శ్రద్ధతో ఎవరైతే యాగాన్ని చేస్తారో ఆ యాగాన్ని తామస యాగం అని చెప్పి అంటారు. కనుక వీటినన్నింటినీ మనం గమనించి యాగం చేసేటప్పుడు శ్రద్ధ లేకపోతే చెయ్యరా, చేయకుండా ఉండడం బెటర్, మంచిది. ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో అప్పుడు యోగ్యమైనటువంటి బ్రాహ్మణులను పిలిపించి శ్రద్ధా చేత మనం ఆ యాగాన్ని చేస్తే అది నిజమైనటువంటి ఫలాల్ని మనకు సమర్పిస్తుంది, ఇస్తుంది. దేవద్విజ గురు ప్రజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. సాత్వికమైనటువంటి తపస్సు ఎలా ఉంటుంది? కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, దేవతలను, ద్విజులను. ఇదొక శాస్త్రం అండి, ఒక
శాస్త్రం. ద్విజ అంటే అందరికీ తెలుసు. ఎవరికైతే గాయత్రి మంత్రోపదేశం అవుతుందో వాడు ద్విజుడు అని చెప్పి. ద్విహి జాయతే ఇది ద్విజ, 2 సార్లు పుట్టుక కలిగినటువంటి వాడు కనుక వానికి ద్విజ అని అంటారు. ఒకడు బ్రాహ్మణుడు, రెండవది పక్షి. తల్లి గర్భం చేత బయటికి వస్తుంది అండం, తర్వాత అండం నుంచి బయటికి వస్తుంది ఆ పక్షి, కనుక దానికి కూడా ద్విజ అని అంటారు. ఆ విధంగా తర్వాత పళ్ళకు కూడా ద్విజ అంటారు. ఎందుకంటే ఓసారి వస్తాయి, మరి ఊసిపోయి ఇంకోసారి వస్తాయి, 2 సార్లు పుడుతుంది కనుక దానికి కూడా ద్విజ అని అంటారు. కానీ ఇక్కడ ద్విజ అంటే బ్రాహ్మణుడు. ఒకసారి తల్లి గర్భం నుంచి పుడతాడు, రెండవసారి గాయత్రి గర్భం నుంచి పుడతాడు కనుక వానికి ద్విజ అని చెప్పి అంటారు. ఆ ద్విజ అయినటువంటి వాడు రెండవ జన్మ పొందినటువంటి వాడు, అంటే ఉపనయనం చేసుకున్నటువంటి వాడు అని అర్థం. ఉపనయనం చేసుకున్న తరువాత వాడు 3 రోజులు సంధ్యావందనాన్ని చెయ్యకపోతే, గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకపోతే వాని ద్విజత్వం పోయింది. వాడు 3 రోజుల తర్వాత వానికి ద్విజత్వం పోయింది. వాడు ఏకజనే, తల్లి గర్భం చేత పుట్టినటువంటి వాడు మాత్రమే. ఇంకో పేరుంది వానికి, బ్రహ్మబంధు అని. బ్రాహ్మణులందరూ మా నాన్న సంధ్యావందనం చేస్తాడు, ఆయన కొడుకుని మాత్రమే నేను బ్రాహ్మణుణ్ణి కాదు. ఎందుకంటే 3 రోజులు సంధ్యావందనాన్ని వదిలేశారు. 3 రోజులు అంటే కొందరు ఏం చేస్తారు, అతి తెలివి పరులు, కంటిన్యూస్ గా 3 రోజులు వదిలితే బ్రాహ్మణ్యం పోతుందండి అని చెప్పి 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు. అలా కాదండి. మన లైఫ్ టైంలో ఎప్పుడైనా 3 రోజులు. ఈ రోజు ఒకసారి వదిలాను, 10 సంవత్సరాల దాకా చేశాను, 11వ సంవత్సరం మరో రోజు వదిలాను, మరలా 20 సంవత్సరాలు చేశాను, తర్వాత ఇంకో రోజు వదిలాను, ఆ రోజుకి నా ద్విజత్వం పోయింది. కంటిన్యూస్ గా అని చెప్పి అర్థం చేసుకోకండి. కనుక ద్విజుడై ఉండాలి వాడు. ఇప్పటి కాలంలో ఉపనయనం అంటే అదో ఫంక్షన్, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి చేసేటువంటి ఫంక్షన్. దాని ప్రతిఫలం ఏంటి అంటే, ఆ 2 రోజుల్లో 20 లక్షలు ఖర్చు పెట్టాము, ఆ 2 రోజుల కంటే ముందు ఏముండలేదు, 2 రోజుల తర్వాత వాడి దేహం మీద ఒక జంజం వచ్చి మాత్రం పడింది అంతే. దానికంటే ఇంకే వ్యత్యాసం ఉండదు. నేను అడిగేది ఏంటి అంటే, ఒకవేళ జంజం వేయడానికే, ఉపవీతం వేయడానికి ఈ ఫంక్షన్ ని చేయాలి అంటే, ఉపవీతానికి ఎంత ఖర్చు అండి? ₹1 ఉపవీతం, యజ్ఞోపవీతం. ఆ జంజం ₹1. దాన్ని ఏ గుడికో వెళ్ళండి, దానికి కొంత పసుపు కుంకుమ అంటించండి, వాడి మెడలో వేసేసేయండి. ₹1 ఖర్చు కోసం 10 లక్షలు 20 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలండి? ఫోటోలు తీయించాలి, ఎంజాయ్ చేయాలి అందరు కలిసి, ఇంత తప్పిస్తే దాంట్లో మరో ఉద్దేశం మిగలలేదు. ఎంత శ్రద్ధగా చేయాలి. మొదటి రోజే వాడికి సంధ్యావందనం లేదు, ఆ అన్నానికి పరిశేచన లేదు, ఎందుకు చేయాలి? కనుక ఏ విధంగా గర్భంలోనే శిశువు మృతివైతే, అబార్ట్ అయితే ఎంత దుఃఖం కావాలి, అదే విధంగా మొదటి రోజే వాడు అన్ని ద్విజత్వ లక్షణాలను పాటించకపోతే వాడు ఆ రోజే మరణించినట్టు, వాడి 2వ జన్మ ఆ రోజే చనిపోయినట్టు, గర్భంలోనే చనిపోయినట్టు. కనుక గురు ద్విజుడై ఉండాలి, ఉపవీతం యజ్ఞోపవీతాన్ని ధరించి ఉండాలి, ఉపనయనం అయి ఉండాలి, యజ్ఞోపవీతాన్ని ధరించాలి, బ్రహ్మకర్మనం చేస్తూ ఉండాలి. అటువంటి వారు గురువులు ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించినటువంటి వారైనా కూడా వారిని మహాజ్ఞానులు వచ్చారు, గురువులు కాదు, నాకేం ఉపదేశం చేయలేదు, కానీ మహాజ్ఞానులు వాళ్ళు. వారిని ప్రతిరోజు కనిపించగానే పూజ చేయాలి, పాదాలు ముట్టి నమస్కారం చేయాలి. పూజనం, శౌచం, ఆంతరిక బాహ్య శుద్ధి ఉండాలి. ఆర్జవం, నిన్న విన్నాం, మాటలు మరియు చేతలు 2 సమంగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి. బ్రహ్మచర్యం,
బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ ఉండాలి. మరి అయితే వివాహం చేసుకోకూడదా? షట్ప్రశ్న ఉపనిషత్తులో దేనికి జవాబు చెబుతుంది ఉపనిషత్తు? సకాలంలో యోగ్యమైనటువంటి కాలంలో స్త్రీ సంఘాన్ని చేస్తే వాడు నిత్య బ్రహ్మచారి ఉన్నట్టే. చూడండి ఎంత సూక్ష్మమైనటువంటి విచారాన్ని మనకు శాస్త్రాలు తెలుపుతాయి. బ్రహ్మచర్యం అహింసాచ, ఇంకొకరిని హింసించకుండా ఉండట, ఇది శారీరం తప ఉచ్యతే. పెద్దల గౌరవించడం, నమస్కారం చేయడం, దైహిక మానసిక శుద్ధి, మాటలు చేతలు సమాంతరంగా ఉండడం, బ్రహ్మచర్యాన్ని పాలించడం, ఇంకొకరికి హింస కలిగించకుండా ఉండడం, ఇది శారీరకమైనటువంటి తపస్సు. శరీరంతో తపస్సు చేయాలి. ఏం తపస్సు చేయాలి? పెద్దవారి పాదాలు కొట్టి నమస్కారం చేయాలి, దేహానికి స్నానం చేయాలి, మడిమడి స్నానం చేయాలి, ఏం చెబుతానో దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి, విహితమైనటువంటి కాలంలోనే స్త్రీ సంఘం చెయ్యాలి, ఇంకొకరికి మనసుకు గాని దేహానికి గాని హింసించరాదు. వీటికి శారీర తపస్సు అని అంటారు. అలా కాకుండా ఏమైనా వ్యత్యాసం జరిగితే మహా అనర్థం ఉంది అని చెప్పి చెబుతారు. సమానాం విషమా పూజ విషమానాం సమాతథ క్రియతే ఏన దేవోపి స్వపదాత్ భ్రశ్యతి సహ. స్వయం భగవంతుడు అంటాడు, ఎవరైతే యోగ్యత సమంగా ఉందో వారిలో తారతమ్యాన్ని చూయించడం, ఎవరి యందు తారతమ్యం ఉందో అక్కడ సామ్యతను పాటించడం, ఇవి రెండూ కూడా ఎవరైతే చేస్తారో వాడు దేవుడైనా కూడా తన స్థానాన్ని నుంచి కింద పడతాడట. కనుక గౌరవించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలుసుకోవాలి వీరి యోగ్యత ఏముంది, వీరు ఎవరు. అని తెలుసుకొని వారికి మనం గౌరవించాలి. వైష్ణవేషు అన్యభక్తేషు బ్రాహ్మణేషు ఇతరేషు చ కరోతి సమతాం యోహి బ్రహ్మహత్యాం లవేత్తు సహా. చూడండి, వైష్ణవేషు అన్యభక్తేషు, కొందరుంటారు అందరూ సమమండి, అందరూ ఉపవీతం వేసుకున్నారు, ధోతి కట్టుకున్నారు, అక్షతంగారు పెట్టుకున్నారు, ముద్రలు వేసుకున్నారు, అందరూ సమం అని చెప్పి వైష్ణవుడు ఉన్నాడు, విష్ణు భక్తి చేసేటువంటి వాడు. అన్య భక్తుడు ఉన్నాడు, వేరే వారిని భక్తి చేత పూజించేటువంటి వాడు. బ్రాహ్మణులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, అందరికి సమానంగా పూజ చేసేటువంటి వాడు. వీడు బ్రహ్మహత్యా దోషాన్ని పొందుతాడు, బ్రహ్మహత్యాం లభేత్తు సహా అని చెప్పి పరమాత్ముడు అంటాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇంకొకరికి బాధ కలిగించనటువంటి వాక్యాల్ని చెప్పడం అనుద్వేగకరం వాక్యం. సత్యం మాట్లాడేటప్పుడు సత్యాన్ని మాట్లాడాలి. కానీ చూడండి ఎంత సూక్ష్మంగా చెప్తాడు కృష్ణ పరమాత్ముడు. ప్రియహితం, ప్రియమై ఉండాలి. అది సత్యాన్ని పలకాలి, ప్రియమైనటువంటిది పలకాలి, వినేటువంటి వానికి అది ప్రియమై ఉండాలి. అంతేకాదు సత్యమైంది, ప్రియమైంది వానికి అహితాన్ని కలిగిస్తూ ఉందంటే, నేను ఒక డాక్టర్ అనుకోండి, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, రాగానే అయ్యా నాకు చాలా చక్కెర తినాలనిపిస్తుంది, చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది, తినొచ్చా? తినొచ్చండి, మీరు మీకేమైంది, తప్పక తినండి అని వానికి ప్రియమైనటువంటి వాక్యాన్ని నేను చెప్పాను. వాడి ఇంటికి వెళ్ళి చక్కెరని తిన్నాడు, వాడు చనిపోయాడు. వానికి షుగర్ ఉంది, చనిపోయాడు అనుకోండి. వానికి హితం కలిగించేటువంటి మాటను నేను చెప్పలేదు, వానికి ప్రియమైనటువంటిది చెప్పాను, కానీ హితం కాలేదు, దాని చేత అహితమే అయింది. అలా కాదు, సత్యాన్ని చెప్పాలి, ప్రియమై ఉండాలి, వానికి హితాన్ని కలిగించే మాటలు అయి ఉండాలి. స్వాధ్యాయం, ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. అభ్యసనం చేయవ, చదవాలి, చదివినటువంటి దాన్ని మననం చేస్తూ ఉండాలి. ఇది వాంగ్మయం తప ఉచితే, నోటితో చేసేటువంటి తపస్సు ఇది. చూడండి ఎన్ని వివిధాలైనటువంటి తపస్సులు ఉన్నాయో కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్తే తపో మానసముచ్యతే. మన ప్రసాద, నిర్మలమైనటువంటి మనస్సు. ఏ కోశాన చెడు, ఇంకొకరికి చెడు చెయ్యాలి, ఇంకొకరికి చెడు కావాలి అనేటువంటి అపేక్ష లేకుండా ప్రసన్నమైనటువంటి మనస్సు ఉండాలి.
మనఃప్రసాద, సౌమ్యత్వం, శాంత స్వభావం, మౌనం, మననశీలత, మనసులో ఎప్పుడు ఏదో ఒక భగవద్ విషయాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడు మనసులో దేని చింతన చేస్తూ ఉంటామో అది గట్టిగా ఎప్పుడూ 24 గంటలు మన మనసులో మెదులుతూ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, గమనించండి మీరు, ఈ సినిమా పాటలు ఏమైనా ఓ 3-4 రోజులు విన్నాం అనుకోండి, 5వ రోజు ఆటోమేటిక్ గా అవి నోటి మీద వచ్చేస్తూ ఉంటాయి. భగవద్ విషయాలను, భగవంతుని శ్లోకాలను బైహార్ట్ చేశామనుకోండి, ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏ విధంగా మీరు మనసుకి ట్రైనింగ్ ఇస్తారో దాన్ని చేసి చూయిస్తుంది మనస్సు. కనుక మననం చేస్తూ ఉండాలి. ఆత్మ వినిగ్రహ, మనోనిగ్రహం కలిగి ఉండాలి. భావ సంశుద్ధి, మనసుని భగవంతుని యందు ఉంచడం మరియు అంతఃకరణ శుద్ధి కలిగించడం, ఇవి మానసికమైనటువంటి తపస్సు. దైహిక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు, ఈ విధంగా 3 తపస్సులను భగవంతుడు చెబుతూ, శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ విధమైనటువంటి 3 తపస్సులను చేసేటప్పుడు కూడా ఏ ఫలాకాంక్ష ఉండకూడదు. స్వామి, నేను మననం చేస్తున్నా, కొంచెం నాకు ఒక బైక్ ఇప్పించు. స్వామి, నేను ధ్యానం చేస్తున్నా, వాంగ్మయం తపస్సు చేస్తున్నా, మనోమయ తపస్సు చేస్తున్నా, దేహమయ తపస్సు చేస్తున్నా, నాకు జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఒక సైట్ చూపించు స్వామి. కాదు. శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఏ ఫలాపేక్ష లేకుండా శ్రద్ధ చేత, ఉత్తమమైనటువంటి శ్రద్ధ చేత ఎవరైతే ఆచరిస్తారో అది సాత్వికమైనటువంటి తపస్సు. రాజస తపస్సు ఏది? సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సమాజంలో నన్ను సత్కరిస్తారు ఈ తపస్సులను చేస్తే. ఎన్ని హోమాలు చేశారండి ఈయన? 100, 200, 1000 హోమాలు చేశారు. గౌరవించండి, అందరు వచ్చి పూలమాలలు వేయాలి. తద్వారా మానం, గౌరవం లభిస్తుంది. అందరూ వచ్చి కాలు ముట్టి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే 1000 హోమాలు చేశారండి ఈయన. ఈ విధంగా సమాజంలో సత్కారం, సన్మానం గడించే కొరకు దురాశ చేత, దంభేన చైవయత్, కపటం చేత తపస్సును చేస్తారు. దాన్ని రాజస తపస్సు అని అంటారు. ఆ తపస్సుకి ఫలం ఇవ్వాలి అనేటువంటి నియమం లేదు. కొన్నిసార్లు అశాశ్వతమైనటువంటి ఫలం, తాత్కాలికమైనటువంటి ఫలం లభించవచ్చు, కానీ ఫలం లభించాలి అనేటువంటి నియమం లేదు. మూఢగ్రాహేణాత్మానః యత్పీడయా క్రియతే తపః పరస్యోత్పాదనార్థం వా తత్తామసముదాహృతం. కొందరికి పక్కింటి వారి మీద చాలా కోపం ఉంటుంది. వానికి ఏదైనా నేను బాధను కలిగించాలి అని చెప్పి ఏం చేస్తుంటాడు, తన ఇంట్లో హోమం చేస్తాడు. ఆ హోమంకో పచ్చి కట్టెలను తెచ్చేస్తాడు. అది పొగలేస్తుంది, వాడింట్లో పోయే విధంగా గాలి వాడింటికి పోతుంటుంది, వాడింట్లో పొగ పోయే విధంగా ఆ పొగ పోతే వాడు ఆనందిస్తూ ఉంటాడు. కనుక అవివేకమైన దురాగ్రహంతో తన చేత ఇంకొకరి పీడ కలగాలి అనే విధంగా శత్రుహానిని తలపెట్టి, నన్ను వీడు ద్వేషిస్తున్నాడు కదా, వీడు చనిపోవాలి, లేకపోతే వీనికి ఏదైనా దుఃఖం కలగాలి అని చెప్పి ఎవరైతే కర్మలను చేస్తారో ఆ తపస్సు, ఇది తామస తపస్సు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సాత్విక దానం ఏది? దాతవ్యమితి యద్దానం. మంచి పర్వకాలం, ఉత్తరాయణ పర్వకాలం, దక్షిణాయన పర్వకాలం, గ్రహణ సమయం, ఈ సమయంలో దానం ఇవ్వాలి అని చెప్పారు కనుక దానం చేస్తున్నా. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. ఎవరైతే తనకు ఉపకారం చెయ్యరో దానం తీసుకొని, అటువంటి వారికి దానం చెయ్యాలి. వాడి నుంచి నాకు తిరిగి ఉపకారం ఉంటుంది కదా అని చెప్పి తలిచి వాడిని పిలిచి దానం ఇవ్వరాదు. దేశే, మంచి దేశంలో ఇవ్వాలి.
మంచి ప్రదేశంలో దానం చేయాలి. కాలేచ, మంచి సమయం ఉండాలి. ఏదో రాత్రిపూట 2 గంటలకు పిలిచి దానం చేస్తాను కాదు, యోగ్యమైనటువంటి కాలం ఉండాలి. పాత్రేచ, స్వీకరించేటువంటి వాడు సత్పాత్రుడై ఉండాలి. వాడిలో పుణ్యం ఉండాలి. పుణ్యం ఉన్నటువంటి వాడికి ఇస్తే మనకు పుణ్యం వస్తుంది, పాపి అయిన వాడికి ఇస్తే మనకు పాపం వస్తుంది. కనుక దానం ఏముంది, ఇది ఒక ట్రాన్సాక్షన్ మాదిరి అండి, ట్రాన్సాక్షన్ మాదిరి. ఏ విధంగా మనం ఒకనికి ఒక షాప్కి వెళ్ళి డబ్బు ఇస్తాం, వాడు ఆ షాపులో ఉన్నటువంటి పదార్థాన్ని మనకి ఇస్తాడు, అక్కడ రుణం తీరిపోయింది, వ్యవహారం అయిపోయింది. ఉదాహరణకు చెప్పింటాను, నేను ఇంకోసారి చెబుతాను. కిరాణా కొట్టుకెళ్ళి 100 రూపాయలు ఇచ్చి నాకు 1 గ్రామ్ వెండి ఇవ్వండి, ఇవ్వడు. స్వామి నా దగ్గర లేదు, నా దగ్గర చక్కెర, బెల్లం, పప్పులు ఇవి దొరుకుతాయి, వెండి బంగారం నా దగ్గర ఉండదు. జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, జ్యువెలరీ షాప్కి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చి నాకు చక్కెర ఇవ్వండి, ఇవ్వడు. వాడు నా దగ్గర వెండి బంగారమే దొరుకుతుంది, అదే ఇస్తానంటాడు. అంటే ఎవని దగ్గర ఏముంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకోగలం తప్పిస్తే లేనిది మనం తీసుకోలేము. కనుక పుణ్యాత్మునికి ఇస్తే పుణ్యం, పాపాత్మునికి ఇస్తే పాపం. కనుక సత్పాత్రుడికి దానం చెయ్యాలి. తద్దానం, ఆ దానాన్ని సాత్వికం అని అంటారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ప్రత్యుపకారార్థం, దానం ఇచ్చేటప్పుడు డీలింగ్. ఆచార్య గారు, నేను మీకు దానం ఇస్తున్నా, చూడండి ఈ పౌర్ణిమ నేను మీకు దానం ఇస్తున్నా, మీరు ముందటి పౌర్ణమిలో నాకు దానం ఇస్తారు అన్నట్టే నేను మీకు దానం ఇస్తా, లేకపోతే ఇవ్వను. ప్రత్యుపకారం చేస్తేనే నేను ఉపకారం చేస్తాననే విధంగా దానం చేస్తే ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః. నేను దానం ఇస్తే ఆ బిడియానికి నేను చెప్పినటువంటి పనులన్నీ చేస్తాడు ఈయన అని చెప్పి ఆ ఫలం అపేక్షించి అయినా నేను దానం చేస్తే, అలా కాకుండా కొందరు ఇస్తూ ఉంటాం, మనం ఇస్తూ ఉంటాం, ఇచ్చేటప్పుడు ఏంటంటే పేదవాళ్ళకి నేను ఇస్తున్నా కాబట్టి, నేను పేదవాణిగా పుట్టితే ఎవరైనా నాకు ఈ విధంగా దానం చేస్తారని చెప్పి సకామం చేత దానం చేస్తే ఈ దానాన్ని తద్దానం రాజసంస్మృతం. లేకపోతే మనసులో బాధపడుతూ దానం చేయడం, అయ్యో ఇంత దానం చేయాలా అని చెప్పి బాధపడుతూ ఎవరైతే దానం చేస్తే ఆ దానాన్ని రాజసం అని అంటారు, రాజస దానం అని అంటారు. తామస దానం అని చెప్పి ఏమంటారు, ఒక దృష్టాంతం మీకు ఆడవారికి తెలిసినటువంటిదే. అక్కకు చెల్లి దానం చేస్తూ ఉంటుంది, వాయన దానం, చెల్లికి అక్క వాయన దానం చేస్తూ ఉంటుంది, ఇద్దరమే కూర్చుంటారు, చెట్లై కూర్చుంటారు అని చెప్పి వింటాం. మోస్ట్లీ ఈ కథ ఋషి పంచమి దాంట్లో వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఏదో ఒక పురాణ ఈ స్త్రీల వ్రతాల్లో వచ్చేటువంటి కథ. వాయనదానం ఇవ్వాలి, అక్కకు చెల్లి ఇస్తుంది, చెల్లికి అక్క ఇస్తుంది. ఈ విధంగా వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు, దేహాన్ని వదలారు, ముందడి జన్మ రావడం వారికి చెట్టు జన్మ వచ్చింది అని వింటాం. కనుక ఆ విధంగా ప్రత్యుపకారార్థ అపేక్ష లేకుండా ఎవరైతే దానం చేస్తారో దానికి సాత్వికం అంటారు. ప్రత్యుపకారార్థం దానం చేస్తే మాత్రం అది రాజస దానం. ఇంకా తామస దానం అని చెప్పి ఏమంటారు, అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. అదేశం, ఎక్కడ దానం ఇవ్వకూడదో అటువంటి శ్మశానాది ప్రాంతాలకు వెళ్ళి దానం చేయడం. అపాత్రేభ్యశ్చ, ఒక్కరోజు సంధ్యావందనం 10 గాయత్రి జపాలు కూడా చేయడు, అటువంటి వానికి దానం ఇవ్వడం. అసత్కృతం, దానం చేసేటప్పుడు గౌరవం లేదు, ఇట్లా పాడేస్తుంటాడు. అవజ్ఞాతం, తీసుకునేవానికి అపమానకరంగా వాడు దానం చేస్తుంటాడు. వాడు తీసుకునేటప్పుడు వానికి మనసులో ఎంతో అపమానమైంది అని చెప్పి వాడు బాధపడుతూ ఇంకా బిడియంగా వాడు ఏం చేస్తుంటాడో తీసుకుంటుంటాడు.
అటువంటి దానాన్ని తత్తామసముదాహృతం, తామస దానం అని అంటారు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. దానం చేసేటప్పుడు ఓం తత్ సత్ అని చెప్పి 3 పరమాత్మని పేర్లను ఉచ్చరిస్తూ మనం దానం చేయాలట. చూడండి, ఓంకారం అంటే ఇది ఒక అద్భుతం. ఓంకారం ఇది ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం ఓంకారం అంటే, రామ శబ్దం ఏం చేస్తుంది? రమంతే యోగినః అస్మిన్నితి రామః. ఎవరైతే యోగి అయినటువంటి వారు ఎవరిలో ఆనందాన్ని పొందుతారో అటువంటి వానికి రామ అని పేరు. అంటే యోగికి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు రామ. సో రామ శబ్దానికి ఒక అర్థం ఉంది, యోగిలకు ఆనందాన్ని కలిగిస్తాడు. రమయతి ఇది రామ, భక్తుల్ని సంతోషపరుస్తాడు రామ. ఈ విధంగా సంతోషపరిచేటువంటి గుణాన్ని తెలుపుతుంది రామశబ్దం. కృష్ణ కరుషతి పాపానిది కృష్ణ, పాపాలను తొలగించేటువంటి వాడు కనుక కృష్ణ. సో తొలగించేటువంటి గుణాన్ని చూపిస్తుంది కృష్ణ శబ్దం. ఈ విధంగా ఒక్కొక్క శబ్దం 1, 2, 3, 4 అర్థాలని చూపిస్తాయి. 4 అర్థాలు, గుణాలు మాత్రమే అందులో ఉంటాయి. కానీ ఓంకారం భగవంతుని యందున్నటువంటి అన్ని గుణాలను, చూడండి, ఆ ఊమ 3 అక్షరాలు, 3 అక్షరాలలో భగవంతుని అనంతానంత గుణాలు నిబిడంగా. అంటే ఈ రైతులు ఫలం వచ్చిన తర్వాత, సఫలమైన తర్వాత, ఫసలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాడు సంచిలో నించుతాడు. నించి అది నిజమైనటువంటి భారాన్ని 50 కేజీల సంచిలో నించాడు, కానీ 50 కేజీలు చూపించట్లేదు. వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎత్తి ఇలా ఇలా కిందికి నేలకు తాకించి ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలం, ఖాళీ స్థలం లేకుండా ఉండే విధంగా ఆ ధాన్యాలను నుంచి ఇంకింత ధాన్యం పోసి ఆ బరువు వచ్చే విధంగా చూసుకుంటాడు. అంటే ఆ సంచిని ఇలా వేసి నేలకు కొట్టడం ద్వారా ఏమవుతుంది? స్థల అవకాశం లేకుండా ఆ స్థలాలలో అంతా వెళ్ళి చేరుతుంది ఆ ధాన్యాలు. అదే విధంగా ఓంకారం అనేటువంటి ఒకే శబ్దంలో భగవంతుని అన్ని గుణాలను భగవంతుడు దాన్ని దంచి 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 ఆ ఓం అనేటువంటి సంచిలో అన్ని గుణాలను నిబిడం చేశాడు. సో ఓంకారం ఏం చెబుతుంది? భగవంతుని అనంతానంత గుణాలని చెబుతుంది. అంత మహత్వమైనటువంటిది ఆ ఓంకారం. సో ఓం అంటే గుణపూర్ణుడు. తత్ సత్, సాత్విక స్వభావం కలిగినటువంటి వానికి సత్ అని చెప్పి అంటారు ఐతరేయ బ్రాహ్మణులు, ఐతరేయ ఉపనిషత్తులో. సత్ స్వాదు స్వభావత అని భాష్యంలో శ్రీమదాచార్యులు చెబుతారు. సత్ అని చెప్పి ఎందుకంటారు అంటే సాధు స్వభావత, ఆ భగవంతుని స్వభావం సాధు స్వభావం కనుక గుణపూర్ణమైనటువంటి భగవంతుడా, నువ్వు సాధు స్వభావం కలిగినటువంటి వాణివి అని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ పరమాత్మనే వేద, యజ్ఞ, అధ్యయన, అధ్యాపన మరియు యాగాల కొరకు ఆ బ్రాహ్మణులను సృష్టించబడ్డాడు అని చెప్పి చెబుతుంది. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అటువంటి వేద, యజ్ఞ, అధ్యయన, అధ్యాపనాది కర్మలను చేయించడానికి భగవంతుడు, ఆ ఓం తత్సత్ అనేటువంటి భగవంతుడు బ్రాహ్మణులను సృష్టించాడు. తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఓం తత్సత్ అనేటువంటి 3 పేర్లున్నటువంటి ఆ భగవంతుడు బ్రాహ్మణులను సృష్టించి వారి చేత యజ్ఞయాగాది కర్మాలు జరగాలి అని చెప్పి
చెప్పాడు కదా, సూచించాడు కదా. కనుక మనం ఆ భగవంతుణ్ణి స్మరించి ఓం అనంత గుణపరిపూర్ణమైనటువంటి భగవంతుడా అని చెప్పి ఆయనను స్మరించి యజ్ఞ దాన తపస్సు మొదలైనటువంటి విహితమైనటువంటి కర్మలను చెయ్యాలి. విహితమైనటువంటి కర్మలను చేయాలి. ఓం తత్సదితి అని చెప్పి ఒకరిని చంపడం గాని, ఇంకొకరికి బాధ పెట్టడం గాని, ఓం తత్సదితి అని చెప్పి నేను స్మరించానండి, ఆ బాధ చేత వచ్చేటువంటి పాపం నాకు రాదు, భగవంతునికి పోతుంది కాదు. విహితమైనటువంటి కర్మలను చేసేటప్పుడు ఓం తత్సదితి అని చెప్పి భగవంతుని స్మరిస్తూ మనం కర్మలను చెయ్యాలి. ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మ అంటే వేదం. వేదాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుడు. బ్రహ్మ అణతీతి బ్రాహ్మణ. బ్రహ్మ అంటే వేదం. వేదాన్ని అణతి వాడు వల్లె వేస్తూ ఉంటాడు కనుక వాడికి బ్రాహ్మణుడు అని అంటారు. అటువంటి బ్రాహ్మణుల చేత ఈ యజ్ఞదాన తపకర్మలను భగవంతుని స్మరించి చేయించాలి అని చెప్పి చెబుతాడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షాన్ని కోరేటువంటి వారు, నాకు మోక్ష ఫలం మాత్రమే లభించాలి అని చెప్పి అనుకునేటువంటి వారు, స్వర్గాది ఫలాపేక్ష లేకుండా, స్వర్గం మొదలైనటువంటి ఏ ఫలం ఉండకూడదు. చూడండి, నాకు ఇల్లు కావాలి, ఇంట్లో ఇటువంటి పదార్థాలు కావాలి, ఇటువంటి వెహికల్స్ కావాలి, ఇటువంటి బట్టలు కావాలి, ఇటువంటి మొబైల్స్ కావాలి, ఇటువంటి టీవీలు కావాలి, ఇటువంటివి కావాలి. ఇవన్నీ స్వర్గ ఆది. ఆ ఫలాపేక్ష లేకుండా తదైత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా, యజ్ఞ తపస్సు మొదలైనటువంటి క్రియాలు, దాన క్రియాశ్చ దానం మొదలైనటువంటి క్రియలు ఎవరైతే చేస్తారో వారు భగవద్ అనుగ్రహం కొరకే వీటిని ఆచరిస్తారు, తప్పిస్తే ఫలం కోసం కాదు, ఫలాపేక్షతే కాదు అని చెబుతూ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సత్ అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడుతారు అంటే సద్భావే సాధుభావే చ. సాధు స్వభావం, సద్భావం సాధు ఆలోచన, ఈ రెండు పదార్థాలు కలిగినటువంటి పదము యొక్క అర్థాలలో మాత్రమే సత్ శబ్దాన్ని ప్రయోగిస్తారు. అంతేకాదు ప్రశస్తే కర్మణి తథా, శుభకార్యాలలో కూడా మంచి కార్యం, దీని ద్వారా మంచి ఫలం లభిస్తుంది. శుభకార్యం అంటే పెళ్లి, ఉపనయనం కాదు. దేని చేత శుభమైనటువంటి ఫలం లభిస్తుందో ఆ కర్మను శుభకర్మ అని అంటారు. శుభ ఫలాల్ని ఇచ్చేటువంటి కర్మ కనుక శుభకర్మ. మధ్యమ పదలోపి సమాసం కనుక ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. యోగ్యమైనటువంటి సాత్వికమైనటువంటి కర్మను సత్కర్మ అని చెప్పి సత్శబ్దం చేత ప్రయోగం చేస్తారు. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞం, తపస్సు, దానాలలో నిష్ఠ ఏముంది కదా, యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చెయ్యకుండా నేను నోట్లో మంచి నీటిని వేసుకోను, ఈ నిష్ఠ ఉండాలి. నిజంగా ఈ యాగాదులు ఏం వైశ్వదేవాది కర్మల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కొందరు ఒక్కొక్క రకంగా చెబుతారు. కానీ శ్రీమదాచార్యుల ప్రకారం ఏ పొయ్యి మీద అన్నం చేస్తామో ఆ పొయ్యిలోనే మనం వైశ్వదేవాది యజ్ఞాలను చేయాలట. అంటే కొందరు అంటూ ఉంటారు, లేదండి అన్నం మాత్రం గ్యాస్ మీద చేస్తాం, అగ్గి పొయ్యిలో వైశ్వదేయం చేస్తాం. కుదరదు. ఎక్కడ మీరు వండారో అన్నం దాంట్లోనే ఆహుతి ఇవ్వాలి. ఇప్పుడు విచారం చేయండి, గ్యాస్ మీద మనం హోమం చేయగలమా? 2 రోజులకి గ్యాసే అంటుకోదు. ఇంకోటి, నీలి రంగు అగ్ని నిషిద్ధం అని చెప్పారు. శాస్త్రకారులు ముందే ఊహించారు, రాను రాను గ్యాస్ వస్తుంది,
దాంట్లో నీలి ఫ్లేమ్స్ వస్తాయి, ఇది నిషిద్ధం అని చెప్పి అప్పుడే చెప్పేశారు వారు. కనుక సత్యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసేటప్పుడు విద్యుక్తమైనటువంటి యాగాన్ని చేయాలి. తపస్సు చేసేటప్పుడు వాంగ్మయ తపస్సు, దైహిక తపస్సు, మానసిక తపస్సు. ఈ తపస్సు చేసేటప్పుడు దానం చేసేటప్పుడు కూడా మనసు స్థిరంగా ఉండాలి, వాటిలో నిష్ఠ ఉండాలి. తపస్సు చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు నిష్ఠ ఉండాలి. నేను యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సును చేయకుండా నోట్లో నీళ్లు వేసుకొని భోజనం చేయనని చెప్పి మీరు సంకల్పం చేయండి, అది ఏదో విధంగా నెరవేరుతూ ఉంటుంది అన్ని దేశకాలాల. కొన్నిసార్లు యాత్రకు వెళ్ళింటాం, మడి చేస్తూ ఉంటాం, అక్కడ వెళ్తే అయ్యో నాకు అన్నం దొరకదు కదా. ఇంట్లో కూడా అంత సుగ్రాసంగా భోజనం చేసి ఉండం, అంతకంటే సుగ్రాసమైనటువంటి భోజనం ఆ యాత్రా స్థలాల్లో దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చిన్న దృష్టాంతం, నాకైనటువంటి అనుభవం. శివరాత్రి, పోయిన ఫిబ్రవరి శివరాత్రి, మహాకుంభమేళ చివరి రోజు. మేము ఏకాదశి వెళ్దాం అనుకున్నాం. ఇది దాదాపు 15 రోజులు 20 రోజుల కిందటి మాట, అంటే అప్పటికి 15 రోజుల కిందటి మాట. వెళ్దాం అనుకున్నాం. ఏకాదశి వెళ్తే చాలా దూరం నడవాల్సి వస్తుంది, నడవలేము ఉపవాసం చేసి, కనుక ద్వాదశి వెళ్దాం, పారణ చేసుకొని వెళ్తే ఏమి ఇబ్బంది ఉండదని చెప్పి నేను నా భార్య వెళ్ళాలని చెప్పి అనుకున్నా. ద్వాదశి పారణ చేసుకొని బయలుదేరితే ఫ్లైట్ లోనే వెళ్ళాలనుకున్నాం, వేరే మార్గం లేదు కనుక ఫ్లైట్ లోనే వెళ్ళాలనుకున్నాం. ద్వాదశి సాయంత్రం చేరుకుంటాం, మధ్యాహ్నం చేరుకుంటాం, సాయంత్రం కుదిరితే స్నానం, మరుసటి రోజు ఉదయం కుదిరితే స్నానం, తర్వాత ఎంత త్వరగా అయితే అంత ఆ గుంపు నుంచి బయటపడి మరలా హైదరాబాద్కి రావాలి. శివరాత్రి రోజు సాయంత్రం ఫ్లైట్. ఈ విధంగా ప్లాన్ చేసుకొని కొన్ని అటుకులు అవి తీసుకొని వెళ్దాం, ఎక్కడ అవకాశం దొరికితే అటుకులు తినొచ్చు అని చెప్పి తీసుకెళ్లిపోయాం. మా దైవం, సుదైవం, గురువుల అనుగ్రహం కరెక్ట్ ఆ 2-3 రోజులు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, సత్యాత్మతీర్థ స్వామీజీ అక్కడ ఉన్నారు. ఎంత భయపడి ఏం జరుగుతుందో, వెళ్ళిన వారు తిరిగి వస్తామో రామో అనుకుంటూ భయపడి వెళ్ళినటువంటి వాళ్ళం, ఇంత సులభంగా స్నానం, ఇంత సులభంగా రామదేవుని దర్శనం, ఇంత సులభంగా రామదేవుని నైవేద్యం ఆ భగవంతుడు, గురువులు అనుగ్రహించారు. కొన్నిసార్లు సంకల్పం, నేను ఇది స్వామి దీన్ని ఆచరిస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాం అనుకుంటే, భగవంతుడు ఏదో విధంగా దాన్ని నెరవేర్తించడానికి భగవంతుడు ప్రయత్నిస్తాడంటే ఆయన ప్రయత్నం లేనే లేదు, వేరు మాట. మన ప్రయత్నానికి ఆయన అనుకూలుడై ఉంటాడు అని చెప్పే తాత్పర్యం మాత్రం. కర్మ చెయ్యవ తదర్థీయం సదిత్యేవ అవిధీయతే. ఆ భగవంతుని ప్రీతి కొరకు ఏ కర్మం చేస్తామో అదంతా సత్ అని చెప్పి పిలువబడుతుంది. మనం దాన్ని సత్కర్మ అని చెప్పి కొంచెం యాడ్ చేసుకుంటాం. కనుక సత్ అనేటువంటి విషయాన్ని భగవద్ విషయాల్లో ప్రయోగిస్తారు. అశ్రద్ధయాహృతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిచ్యుచ్యుతే పార్థ నచ తత్ ప్రేత్యో న ఇహ. కనుక అర్జున, ఈ విధంగా శ్రద్ధ 3 రకాలు, సాత్విక, రాజస, తామస అనేటువంటి శ్రద్ధ. ఇది కాకుండా ఎవరైతే అశ్రద్ధయా హుతం దత్తం, శాస్త్ర జ్ఞానం లేదు కానీ అశ్రద్ధతో చేస్తూ ఉంటాడు, శ్రద్ధ లేకుండా. అశ్రద్ధయా హుతం, ఆహుతి ఇవ్వడం, దత్తం, దానం చేయడం, తప్తం, తపస్సును చేయడం, కృతం చేయత, ఏ కర్మను చేసినా కూడా శ్రద్ధ లేకుండా చేస్తాడు, దాన్ని అసత్ అని అంటారు. అసదిచ్యుత్తి పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఆ అసత్ కర్మ చేత వానికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం లేదు. చూడండి, కనుక కర్మ చేయకపోయినా పర్వాలేదు, చేసేటప్పుడు మాత్రం శ్రద్ధ చేతనే చెయ్యాలి. అందుకు శాస్త్రం చెప్తుంది, ఎప్పుడైతే శ్రద్ధ పుడుతుందో, ఎప్పుడైతే సత్పాత్రులు కనిపిస్తారో అప్పుడే దానం చెయ్యాలి అని చెప్పి
శాస్త్రం చెబుతుంది. కనుక ఈ విధంగా శ్రద్ధ చేత చేసినటువంటి సాత్విక, రాజస, తామస విధి తెలియదు కానీ వాడు కర్మలను చేశాడు. అవి సాత్విక, రాజస, తామస కర్మలైతే శ్రద్ధ చేసినటువంటి అయితే ఇటువంటి ఫలాలను ఇస్తాయి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు వాటి మహిమను తెలుపుతూ ముగిస్తూ ఉన్నాడు. ఇది ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తోదయోధ్యాయ సంపూర్ణ. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. నమస్కారం అండి. తర్వాత ఉపనయనం అయిన తర్వాతనే ఉచ్చరిస్తాం. స్త్రీలకు ఉపనయనంలో అధికారం లేదు, ఎందుకంటే వారికి ప్రతి నెల 3 రోజులు మాస ధర్మాలు ఉంటాయి కనుక వారికి వేదాన్ని ఉచ్చరించేటువంటి అధికారం భగవంతుడు ఇవ్వలేదు. ఈ ఓం కూడా మనకి యోగ్యత లేదు కదా, ఓన్లీ సన్యాసులకి వాళ్ళకి మనకి 10 మాత్రం జపించే అర్హత మనకున్నది. గృహస్థులకు 10 సార్లు, రోజుకి 10 సార్లు మాత్రమే. అవును, 11వ సారి చేస్తే మనం కూడా సన్యాసులు అయిపోతాం. అదే రోజుకి 10 సార్లు. ఎస్. ఆచార్య గారు ఒక సందేహం. ఇప్పుడు అక్షతకి ఈ అరటిపండు తొక్కను కూడా కొంతమంది వినియోగిస్తారన్నది విన్నాను. అది నైవేద్యం పెట్టింది మనం భుజిస్తాము, ఆ తొక్కని మనం ఎండబెట్టి చేసుకోవచ్చా? అది ఎంగిలి కింద వస్తుందా? రాదండి. నైవేద్యం చేసి ఉంటే రాదు. నైవేద్యం చేసిన అరటిపండు తొక్క అయితే రాదు. సరే. నైవేద్యం కానీ అరటిపండు తొక్క లేకపోతే మీకు ఎమర్జెన్సీ కొన్ని చిట్కాలు చెప్తానండి. ఈ మీరు యాలకులు ఉంటాయి కదా, దాని మీద ఉన్నటువంటి పొట్టు, దాన్ని దీపానికి కాల్చి మీరు దీన్ని తీస్తారు కదా, ఏమి పసుపు కొమ్మతో తీస్తారు కదా, దాంట్లో దీన్ని కాల్చి పెట్టి చేస్తే ఎంత ఎర్రగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. రైట్. రెండోది అరటి పువ్వు, అది తెలిసిన విషయం. అవును సార్. అరటి పువ్వుని ఎండబట్టి చేయడం. మూడోది రావి చెట్టు యొక్క తొక్క, పసుపు కొమ్మ కూడా అవసరం లేదు, దాన్ని అలానే నీళ్ళేసి తిక్కేస్తే మీకు అక్షత అయిపోతుంది. దాని నుంచి అలర్జీ ఉన్నటువంటి వారికి ఏం కాదు. అంటే అలర్జీ మీన్స్ కొందరికి పసుపు కొమ్మది అలర్జీ ఉంటుంది. కొందరు ఆడవాళ్ళకి కుంకుమ పెట్టుకుంటే ఇక్కడ గుళ్ళలు అవుతాయి, అవి మీ పసుపు ఫామ్ అవుతుంది వారికి. అదే విధంగా కొందరికి ఈ పసుపు కొమ్మతో తీసినటువంటి అక్షత పెట్టుకుంటే ఇక్కడ రక్తం అవి వస్తుంటాయి, అలర్జీ అవుతుంది. దానికి మందు ఏంటంటే రావి తొక్కతో చేసినటువంటి అక్షత. రావి చెట్టు బెరడు చాలా బాగుంటుంది. ఒక ప్రశ్నలో మూడు దొరికాయి మాకైతే. అది ఎమర్జెన్సీ, కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు ఇబ్బంది కలిగిస్తుంటాయని చెప్పేసి స్మరణకు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ బొట్టు ఆడవాళ్ళకి బొట్టుకి ఏమన్నా ఉందండి? అలా మా మిస్సెస్ అదే ప్రాబ్లం ఉంది. అదే ప్రాబ్లం, బొట్టు పెట్టుకుంటే వస్తుంది. దానికి ఐడియా లేదండి. కాదు, కొందరు ఏదో చేస్తారు, నాకు ఐడియా లేదు. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఆ ప్రసక్తి కలగలేదు. అంటే ఆ సమస్యను ఎదుర్కోలేదు కనుక దానికి రెమెడీ నేను తెలుసుకోలేకపోయాను. చూస్తా, ఎవరినైనా అడుగుతాను. కొందరికి ఉందని తెలుసు కానీ వారు ఏం చేస్తారు నేను అడగలేదు. అందుకు నేను జ్ఞాపకమైనందుకు చెప్పాను తప్పిస్తే నాకు ఐడియా లేదు, నేను కనుక్కొని చెప్తాను. ఆ అలర్జీ ఉన్న వాళ్ళు అంగారాన్ని చాది దాన్ని అక్షతిగా పెట్టుకుంటారు. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే అది చెమట వచ్చిందంటే కారిపోతుంది. అది ఏది అంగారంతో తిక్కినటువంటి త్వరగా పోయేటువంటి కలిగి ఉంటుంది. ఈ రావి బెరడు ఏముంది కదా, ది బెస్ట్ అండి, బెస్ట్.
దొరకలేదంటే పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఉండవలసిందే. ఎటువంటి పరిస్థితిలో కూడా అక్షతి లేకుండా మొహం ఇంకొకరికి చూపిస్తే అది శ్మశాన సదృశం. స్నానం చేయాలి. ఎవరైతే మన మొహాన్ని చూసుంటారో వాళ్ళు స్నానం చేయాలి. కాని పరిస్థితిలో సూర్యుని చూడాలని ఏదో అంటారు. సూర్యుడు లేడనుకోండి వర్షాకాలం ఏం అదే చేద్దాం? అదే 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 అదేనండి, వర్షాకాలం అక్కడ. సరే సరే. నమస్తే. ఇప్పుడు అనారోగ్య కారణం వల్ల సంధ్యావందనం చేయకపోతే దానికి ప్రాచిత్యం ఏం చేసుకోవాలండి? బెడ్ రెడెన్ ఏం లేదు. అనారోగ్యం కారణం చేత జెన్యూన్ కారణం ఉంటే ఓ 4 రోజులు నేను అడ్మిట్ అయ్యి వచ్చాను, దానికేం ప్రాయశ్చిత్తం లేదు. మీరు పంచగవ్యం తీసుకోవాలి, జంజం చేంజ్ చేసుకోవాలి, సంధ్యావందనం చేయొచ్చు, ప్రారంభించవచ్చు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. నమస్కారాలు. నమస్తే. చాలా చాలా చెప్పారు, ఎన్నో తెలియని విషయాలన్నీ చెప్పారు. దేవుని దయ. నాదేమీ లేదమ్మా, నేను చాలా అల్పుణ్ణి. మా గురువుల అనుగ్రహం. ఏదైనా నాకు కొంత తెలిసింది మాట్లాడగలనంటే నా గురువుల అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం, ఆ భగవంతుని అనుగ్రహం. మా బొట్టి వాళ్ళకి, మా నాలాంటి అజ్ఞానురాలకి చాలా జ్ఞానం కలిగించేలాగా తెలుసు, చాలా తెలియని విషయాలు చెప్పారు. దేవుని దయ అంతా నిజమేలేండి. నమస్కారం ఆచార్య గారు. నమస్కారం. నమస్కారం.